గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ధర్మసూత్రాలు వల్లించడానికి వచ్చాడేమో. బాబు ప్రకాష్, వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు, నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావా? అనిత కాపురం చక్క పట్టానికి నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా మంచి పిల్ల బాబు. ఎరా, బాయ్ ఫ్రెండ్ చేత మొగుండు కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా? అది మా విజయ్ తప్పు బాబు. ఆవేశపడి నేను కొట్టాడు. అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు. మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి అనితని ఇంటికి తీసుకెళ్ళు. స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. షట్ అప్. ఎరా, ఇంకోటి పెళ్ళంతో తినడం తప్పుని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పిక్తాడేంట్రా ముసలోడు? అయ్యా, కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు. పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇది ఆ టైప్ కేసే. షట్ అప్. ఏ ఓల్డ్ మ్యాన్, అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పనేం లేదా? అవును, అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా, అమ్మాయిల్ని తెచ్చే బ్రోకర్వా? అసలు ఇలాంటి వెధవ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయాడు రా. ఏం కూసావురా నన్ను ముసలి నచ్చ? మా నాన్న మీద చేయి చేసుకుంటావురా? నేను ఇక్కడ నరికి పోగులు పెడతాను. నా ఫ్రెండ్ని కొడతావా? ఫ్రెండా? ఫ్రెండ్ కు స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లఫంగా ఫ్రెండ్. నీకంత డెకరేషన్ లేదు. నువ్వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు. నువ్వు బురదలో దొల్లే జంతువు అని, నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి. షేమాన్యు రండనా. మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. నేను నమ్మను. నమ్మవా? ఒక్కసారి అలా దూరంగా చూడు. అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తోందా? కనిపిస్తుంది. కానీ కలవు కదా. అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం. అవును. నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది. అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు. చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు. వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు. నా మాట విను. మై కమిన్. ఐఎమ్ సో సారీ. డెకరేషన్ జారిపోతుంది, ఎవరైనా చూస్తారు. నా మీద కోపం పోయిందా? ఆ, జరిగిందంతా మర్చిపోతారు కదూ? ఆ, మర్చిపోతాను. ప్రామిస్. పాపా పాపా, ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా? ఎందుకమ్మా, ఓ ఫుల్ బాటిల్ నాకు ఇచ్చావనుకో, తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళ కట్టినట్టు చూపించేటాం. ఏంటి రెస్పాన్స్ లేదు? లీనమైపోయావా? మరి నేనేమైపోను? భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారట. ప్రస్తుతం ఈ కప్పేలకు బాటిల్లా కనిపిస్తాను. దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను. తప్పమ్మా, దేని మీద మమకారం పెంచుకోకూడదు. మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు, ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసుకుంటానా? వద్దమ్మా, నా మాటను. మందంటే మనలో కలిసిపోతుంది, కప్పు మొక్కలైపోతుంది. ఏది శాస్త్రీయంగా నేను విషయాన్ని మాట్లాడుతాను. బాబు, అనితమ్మ గారిని ఆ తాగుబోసు వచ్చినాడు తోసేశాడు. ఏమైంది? అమ్మగారు కింద పడిపోయారు. బాధతో మెలికి తిరిగిపోతున్నారు. ఓ మై గాడ్, నాకు చాలా భయంగా ఉంది బాబు. మీరు తొందరగా రండి బాబు. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఈ టైంలో ఎక్కడికండి? అనిత కింద పడిపోయిందంట. నేను వెంటనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వేరే ఎవరైనా తీసుకెళ్తారండి. ఇప్పుడు మీరు వెళ్ళొద్దు ప్లీజ్. ప్లీజ్. అర్థం లేకుండా మాట్లాడుకో.
డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ. కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు. అదే కడుపుకు తగిలింటే అబార్షన్ అయి ఉండేది. థ్యాంక్ గాడ్. ఎనీహౌ షీఈ్ లక్కీ. చూడండి, నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్. అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావేంటి విజయ్? చిన్నదేం కాదు, జరగకూడదు జరుగుంటే చాలా పెద్ద అయ్యేది. నువ్వు ఉన్నావుగా. సర్లే, డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని, ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని, కష్టమైన పనులు ఏమీ చేయకూడదని, బాగా రెస్ట్ తీసుకోవాలని, సమయానికి మందులు వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని, జ్యూసెస్ తాగాలని, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు, నువ్వే కావాలని చెప్తున్నావు కదా. అఫ్ కోర్స్, ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని, నేను కల్పించి చెప్పిన కొన్ని. ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా? నా కొత్త ఫ్రెండ్ కోసం. కొత్త కొత్త ఫ్రెండా? నేను కాకుండా? ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు వాడు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని, ఎరా భడవా, మా అమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావే, మరి తను ఎలాగైనా చూసుకోవటం. నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండో తెలుసా? నేను నీ బట్టల మీద, ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు అనుకో, ఆ అత్తల సువాసనలకి, ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి, నా బట్టలేమైపోవాలి. కాబట్టి అమ్మడు, నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి, తప్పదు. ఓకే? విజయ్, నువ్వు నా తోడు లేకపోతే నేనేమైపోయేదాన్ను. నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుచ్చి పాపాయిని పుట్టాలనిపిస్తుంది. ఇంతకంటే ఎలా చెప్పాలో? ఏ ఊరుకో. ఏ నో నో, వాట్ ఈస్ దిస్? చీ చీ చీ. మా అనిత ఎప్పుడు ఇదొకటి అనితలాగే సరదాగా, హుషారుగా అల్లరి చేస్తూ గోల్ చేస్తూ ఉండాలి. ఓకే? కమ్ ఆన్, cheer up. That's good. Come on, let's go. రా తల్లి రా. అల్లుడితో చెప్పకుండా అలిగొచ్చేసావా? చాలా మంచి పని చేశావు. నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. దానికి కారకుండైనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆడపిల్ల అడిగి అత్తవారి నుండి వచ్చేస్తే 4 మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి వెనకేసుకొస్తావా వేరు పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో. శాంతి, శాంతి. అల్లుడు గారా, రండి రండి. ఏమిటి శాంతి, మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు? మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు. సర్లే, పద ఇంటికి. ఏ ఇంటికి? మన ఇంటికి. ఇల్లాలి మాటకు విలువలేని ఆ ఇల్లు, దాని ఇల్లు ఎలా అవుతుంది? మీరు ఆపుతారా? శాంతి, నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను. నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నానని చెప్తే చిన్న విషయమని సర్ది చెప్తున్నాను. ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయమని నేను అనుకోవట్లేదు. శాంతి, ఆ రోజు నాతో షిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్స్ నవలు చదివేదాన్ని, ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు. అంతంతలా పుస్తకాలు చదవడం కాదు, మనుషులను చదవాలి, వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి. బయలుదేరు. అబ్బో, ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు. అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏమిటి ఎక్కువ? ఆపండి. ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య, మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి. ఇప్పుడు సమగా ఉందా? శాంతి, ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా? వస్తాను, కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను. ఇక మీరు అనితింటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. అంతేకాదు, మీ ఆ ఫ్రెండ్షిప్, ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను. శాంతి, మీరిద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు, అందులో కన్ను పొడి చేసుకోమడి ఎలా? ఇవాళ 2 కళ్ళు అంటారు, రేపు 2 ఇళ్ళు అంటారని ఏంటి గ్యారంటీ? ఆహా, అయితే ఫైనల్ గా చెప్తాను విను. అనిత నాకు ఫ్రెండ్, నేను తనతో మాట్లాడతాను, తన ఇంటికి వెళ్తాను, తన బాగోగులు చూస్తాను. నీకు ఇష్టమైతే నాతో రా, లేకపోతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద, ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడే నేను వస్తాను. ఛా, నీకు అంత డెకరేషన్ లేదు. పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని, భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు. మైండ్ ఇట్. ఇది అలోపతి, ఇది హోమియోపతి, ఇది ఆయుర్వేదం, ఇది యునాని మందు. ఏమిటివి? కాంప్లాన్, బోర్విటా, హార్లిక్స్. ఇవన్నీ ఎందుకు? నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా? అయ్యో, షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా, విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు. విజయ్, ఏంటిది? నీకేమైనా మతిపోయిందా? శ్రీమతితో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా? శ్రీమతితో గొడవ పడ్డావా? ఎందుకు? గొడవ? ఆహా, అదేం కాదు, వాడు మాటలు పట్టించుకోకు. నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. డైట్. హరి, నువ్వు చెప్పు.
అబ్బే ఆ. వాడికేం తెలుసు నేను చెప్తాగా. చెప్పు. ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని ఆ. పెళ్ళామా నాకు ఒక పెసరట్ వేసి పెట్టు అన్నాను. ఆ, తనేమో ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెడతాను అంది. నేను పెసరట్ అని తను ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డాం. ఓ, అంతే కదా. అంతే కదరా. అంతే అనుకుంటా. అంతే. అమ్మయ్య, నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు ఓ, పడ్డాను. no. అనిత నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ. 1 minute. నాకు కూడా. నీకు నేను ఇస్తాను కదా. ఎప్పుడు? కూస్తున్నావు. ఏంటి ఈయన హరిశ్చంద్రుడు పూనాడు. అబ్బో. అనిత ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును. అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి. పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో. తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే. ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో ఇక్కడ అమ్మో. విజయ్, కాఫీ రెడీ. థ్యాంక్ యూ. అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది. అలాగే విజయ్. త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు నీకు గ్యారంటీ. నిజంగా? నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది, నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గీయి. అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. నవ్వించాను. మన కష్టాలు. సరే మొయ్ కాఫీ తీసుకో. అయ్యగారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న, ఏంటన్నా? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా. ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వెందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు అని జారి బెండ్ అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆవిడ అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శబాష్, ఇప్పుడు వెళ్ళు. అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే చంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్యగారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు, ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్. విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు. ఇందులో ఫైనల్స్, సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. గట్టబడి సాక్షి నలభై అపశకన పక్షి. ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో, మీ వాడు నాన్న, వచ్చాడు. వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త చెప్పాల్సింది పోయి నువ్వేంటి అసలు? మీ వాడు బెండ్ అవుతున్నాడు. నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది. ఊరుకురా, లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను.
కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని సంతకం పెట్టు. రగ్గా అవన్నీ నేను చెప్పాను అన్నారు. ఫోన్ పెట్టాయి కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా, పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా. ఇక చాలేమో అల్లుడు గారు. అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు కట్. హలో, మీరిద్దరు అన్నా చెల్లెళ్ళా? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి, లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.